నాకు ఒక విషయం అర్థం కాదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మనము అడుక్కునే వాళ్ళని చూస్తుంటాం కదా, పాపం వాళ్ళని అలా కూడా అనకూడదు. బస్ స్టాండ్లో రోడ్డు వైపున మన ఇంటి దగ్గరికి కూడా వస్తారు, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అనేసి. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారో చెప్పండి. వీళ్ళకి ఇండ్లు ఉండవు, ఆస్తి ఉండదు, వీళ్ళకి ఏమి ఉండడానికి ఏమీ ఉండదు, తినడానికి ఉండదు అనమాట. అందుకే వాళ్ళు అడుక్కోవడానికి వస్తారు. అలాంటి వాళ్ళని చూసి చాలామంది అయితే చీదరుకుంటారనమాట. మరి వీళ్ళని గవర్నమెంట్ ఏమీ చేయలేదా వీళ్ళకి హెల్ప్? అంటే వీళ్ళ దగ్గర ఓటు ఉండదనే ఉద్దేశంతో వీళ్ళని ఎవరు పట్టించుకోరా? వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఉండదు, ఒక ఓట్ ఐడి ఉండదు, ఏమీ ఉండదు అనమాట. వీళ్ళని పట్టించుకునే నాదుడే లేదనమాట. ఎందుకు వీళ్ళని పట్టించుకోవడం లేదు? మొన్న నేను ఒక బస్ స్టాండ్లో ఒక చిన్న పాపను చూసినాను. ఒక పెద్ద ముసలావిడ పాపం. ఆవిడ దగ్గర అయితే ఒక చిన్న పాప నీళ్ళలో బ్రెడ్ అద్దుకొని తింటుందన్నమాట. నాకు ఎంత బాధ ఏడుపు వచ్చిందంటే, అంటే దేశంలో కొన్ని కోట్ల డబ్బు ఉంది కొంతమంది దగ్గర, వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఏమి చేయలేరా అని నేను అడుగుతున్నాను అనమాట.